ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో వీరా ధీరా సూరా అనే తమిళ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ హీరోగా విక్రమ్ నటించారు. కుటుంబం కోసం ఎంతవరకైనా పోరాడే శక్తివంతమైన ఖాళీగా విక్రమ్ తన నటనతో మూవీని ముందుకు తీసుకువెళ్లాడు. చాలా నేచురల్ గా ఉండే యాక్షన్ సీన్స్ తో ఈ మూవీ చాలా బాగుంది. ఇక కథ విషయానికి వస్తే 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఇంటికి ఓ ఆడమనిషి తన 8 ఏళ్ల కూతురుతో చాలా కోపంగా వస్తుంది. అతని కుటుంబ సభ్యులతో గొడవకు దిగుతుంది. నా భర్త ఎక్కడా అని పృథ్వీ కొడుకు కన్నాని తిడుతూ శాపనార్థాలు పెడుతుంది. ఆమె అంతలా రెచ్చిపోయేసరికి పృథ్వీ కొడుకు కన్నాకి చాలా కోపం ఆవేశం వస్తుంది. తన కుటుంబానికి శాపనాలు పెడుతున్న ఆ ఆడమనిషిని కొట్టి తన ఇంటి దగ్గర నుండి తరిమేస్తాడు. పృథ్వీని ఆ ఊర్లో వాళ్ళు పెద్ద ఆయన అని పిలుస్తారు. పృథ్వీ అన్నా, అతని కొడుకు అన్నా అక్కడి వాళ్ళకు చాలా భయం. చాలా పలుకుబడి కలిగిన కుటుంబం వారిది. ఈ ఏరియాలో వీళ్ళ మాటకు తిరుగులేదు. పెద్ద ఆయన పాత్రలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ చాలా నేచురల్ గా పెర్ఫార్మ్ చేశారు. ఓ డిఫరెంట్ క్యారెక్టర్ తో మన ముందుకు వచ్చారు. ఈ పాత్రకు తగ్గ న్యాయం చేశారు. కొద్దిసేపటి తర్వాత ఎస్పీ ఆఫీస్ కి ఒక అతను కంగారుగా వచ్చి తన భార్య కనబడటం లేదు అని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను అంటాడు. అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ తో తన భార్య తన 8 ఏళ్ల కూతురుతో కలిపి గంట క్రితం పెద్దాయన ఇంటికి నన్ను వెతుక్కుంటూ వెళ్ళిందని, నేను కనిపించకపోయేసరికి వాళ్ళు నన్నేదో చేశారనుకుని వాళ్ళతో గొడవ పడిందని, ఇప్పటి నుంచి ఆమె ఎక్కడుందో తెలియటం లేదని, తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయి ఉందని చెప్తాడు. అంతేకాకుండా నన్ను కూడా 6 నెలల క్రితం బండితో గుద్ది చంపాలనుకున్నారు వాళ్ళు, అప్పుడు మేము ఇచ్చిన కంప్లైంట్ కూడా ఉంది అంటాడు. కంప్లైంట్ తీసుకున్న పోలీసు, సరే మీరు వెళ్ళండి, నేను లోకల్ ఇన్స్పెక్టర్ కి కనుక్కోమని చెప్తాను అంటాడు. కానీ అతను మాత్రం భయంగా, సార్ నేను ఎస్పీ సార్ని డైరెక్ట్ గా కలిసి కంప్లైంట్ ఇవ్వాలి అంటూ అతన్ని అడుగుతాడు. అదే సమయంలో ఎస్పీ అక్కడికి వస్తాడు. అతను జరిగిన విషయాన్ని ఎస్పీకి చెప్తాడు. ఎస్పీకి పెద్ద ఆయనకి మధ్య పాత గొడవలు కొన్ని ఉంటాయి. పెద్ద ఆయన కొడుకు కన్నా వలన ఈ ఎస్పీ తన కెరియర్ ని చాలా కోల్పోయాడు. తర్వాత చాలా మంది కాలు గడ్డాలు పట్టుకుని మళ్లీ ఎస్పీ స్థాయికి వచ్చాడు. ఎలాగైనా ఈ తండ్రి కొడుకులను వేసేయాలని చాలా కసితో ఉన్నాడు. అందుకనే కావాలని ఏరి కోరి ఈ ఏరియాలోనే మళ్లీ పోస్టింగ్ వేయించుకున్నాడు. ఆ తండ్రి కొడుకులు ఇద్దరిని వేసేయడానికి ఓ మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఇతనికి ఇప్పుడు ఇతను ఇచ్చే కంప్లైంట్ ఓ అస్త్రంలా ఉపయోగపడుతుంది. ఎస్పీ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన వ్యక్తిని తన గదిలోనికి తీసుకువెళ్తాడు. పెద్ద ఆయన కొడుకు చాలా డేంజర్. వీళ్ళ నుండి నిజం రప్పించాలంటే అంత ఈజీ కాదు. అందుకని మనం పకడ్బందీగా వర్క్ చేయాలి. ఈ డిపార్ట్మెంట్ లో అన్ని ప్లేసుల్లోని వాళ్ళ మనుషులు ఉన్నారు. వాళ్ళకి నువ్వు ఇక్కడికి వచ్చినట్లు విషయం తెలిసిందంటే వెంటనే కోర్టుకు వెళ్ళిపోతారు. అప్పుడు పరిస్థితి మనం చేయి దాటిపోతుంది. కోర్టుకి వెళ్ళినా కూడా వాళ్ళని లాక్ చేయాలి అంటూ ఏదో ప్లాన్ వేస్తాడు. పెద్ద అతని కొడుకు కన్నాలపై ఎస్పీ ఏదో ప్లాన్ చేస్తున్నాడనే ఇన్ఫర్మేషన్ కన్నాకి వస్తుంది. ఈ నైట్ చాలా జాగ్రత్తగా ఉండండి, తెల్లవారగానే కోర్టుకి వెళ్ళండి అని డిపార్ట్మెంట్ లోని అతని మనుషులు కన్నాకి చెప్తారు. ఈ రాత్రి ఊర్లో జాతర జరుగుతుంది. తెల్లారేలోపు పెద్ద కన్నాలను వేసేయాలనే పట్టుదలతో ఎస్పీ ఉన్నాడనే ఇన్ఫర్మేషన్ రాగానే కన్నా ఆ ఎస్పీని లేపేద్దామని పెద్ద ఆయనతో అంటాడు. ఆ మాటకు పెద్ద ఆయన కన్నాపై కోప్పడతాడు. ఆ ఎస్పీని లేపేసి కుటుంబాన్ని బలిచేస్తామా? అవన్నీ వద్దనుకునే కదా మనం ఊర్లో వాళ్ళతో కలిసిపోయి బతుకుతున్నాం. నువ్వేం చేయక్కర్లేదు, నేను చూసుకుంటాను అంటాడు. స్టేషన్ లో ఉండే తన మనుషులకు ఫోన్ చేస్తాడు. ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయరు. వెంటనే పెద్ద ఆయన తన కొడుకుని, కన్నా ఈ రాత్రి నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో, ఎవరికి కనిపించుకు అని చెప్తాడు. ఆ మాటకు కన్నా చాలా ఇరిటేట్ అయిపోతాడు. నాన్న ఏమొచ్చినా మనం చూసుకుందాం, మీరు పట్టించుకోకండి అంటాడు. పెద్ద ఆయనకు చాలా కోపం వస్తుంది. చెప్పింది వినరా, ఫోన్ చేస్తే ఎవ్వరూ లిఫ్ట్ చేయడం లేదు అంటే ఏదో పెద్దగా ప్లాన్ చేస్తున్నారు. నీ మీదే కదా ఎఫ్ఐఆర్ ఉంది. వాళ్ళ టార్గెట్ ఇప్పుడు నువ్వే. వాళ్ళకి కూడా తెలుసు ఈ నైట్ దాటితే మనల్ని వాళ్ళు ఏం చేయలేరని. బాబు ఈ ఒక్క నైట్ జాగ్రత్తగా ఉండరా, తెల్లవారుగానే కోర్టుకి వెళ్లి సరెండర్ అవుదాం అంటాడు. కన్నా తన తండ్రి మాట ప్రకారం అక్కడి నుంచి వెళ్లిపోతాడు. రాజీ కోసమని పెద్ద ఆయన ఎస్పీ ఆఫీస్ కి వెళ్తాడు. ఎస్పీని కలుస్తాడు. తన కొడుకుని ఏమీ చెయ్యొద్దు అని ఎస్పీని బ్రతిమాలుతాడు. కానీ ఆ ఎస్పీ మాత్రం పెద్ద ఆయనతో చాలా అవమానకరంగా మాట్లాడతాడు. నీ కొడుకుపై ఎఫ్ఐఆర్ ఉంది, ఎంక్వైరీ చేయాలి, నువ్వు వెళ్ళి నీ కొడుకుని రమ్మని అంటాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన ఆ ఎస్పీతో, సార్ ఓపెన్ గానే మాట్లాడుకుందాం, నా కొడుకు ప్రయాణం సార్, కొంచెం చూసి చెయ్యండి అంటాడు. అప్పుడు ఆ ఎస్పీ పెద్ద ఆయనతో, మీ డ్రామాలు ఇంకో చోట పెట్టుకో, అన్ని పక్కాగా ప్లాన్ చేసి నీ కొడుకుని అబ్స్కాండ్ చేసేసావు. మార్నింగ్ నీ కొడుకుని కోర్టులో సబ్మిట్ చేయాలని చూస్తున్నావు అంతే కదా, కుదిరితే చేసుకో అంటాడు. ఈ విషయంలో ఎస్పీ ఎంత సీరియస్ గా ఉన్నాడో పెద్ద ఆయనకు అర్థం అవుతుంది. బయటకు వచ్చి తన మనుషులతో ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేయిస్తాడు. తన కొడుకును కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వేరే సిమ్స్ అండ్ ఫోన్స్ యూజ్ చేయమని చెప్తాడు. ఓ పక్క ఒక పోలీస్ బృందం పెద్ద వాళ్ళ ఇంటికి డాగ్ స్క్వాడ్ తో కలిపి వెళ్తుంది. పెద్ద వాళ్ళ ఇంటి ఆవరణలో ఆ పోలీసు
వాళ్ళకి ఓ లేడీ డెడ్ బాడీ దొరుకుతుంది. పోలీసులు పెద్దాయన ఇంటిని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటారు. పెద్దాయన ఇంట్లో ఉండే అతని భార్య, కూతురు, కోడళ్ళు, మనవళ్ళు అందరినీ ఎంక్వైరీ చేస్తారు. పోలీసులు ఇంటిని చుట్టుముట్టడంతో ఏమీ జరుగుతుందో అర్థం కాని పెద్దాయన ఫ్యామిలీ మెంబర్స్ చాలా భయాందోళనలకు గురవుతారు. ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చిన అతను పెద్దాయన ఇంటికి కొంచెం దూరంలో నిల్చొని జరిగింది చూస్తూ బాధపడుతుంటాడు. అతని పక్కనే నిల్చున్న అతని ఫ్రెండ్, బాధపడకురా, ఇదంతా నీ గురించే కదా ఆ ఎస్పీ చేస్తున్నాడు అంటాడు. అప్పుడు అతను తన ఫ్రెండ్ వైపు చూస్తూ, ఏదో ఒక శవాన్ని నీ దగ్గరకు తీసుకొచ్చి ఇది నీ పెళ్ళామే అని సంతకం పెట్టిస్తే అప్పుడు నీకు అర్థమవుతుందిరా ఆ బాధ ఏంటో అంటూ అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. పెద్దాయన కూతురు సీక్రెట్ గా తన తండ్రికి ఫోన్ చేసి ఏడుస్తూ, నాన్న ఏదో శవాన్ని తీసుకొచ్చి రేప్ కేసు పెడతాము అంటున్నారు నాన్న, మీరు ఇంటికి రావద్దు అంటుంది. అప్పుడు పెద్దాయన, వెంటనే మన లాయర్కి ఇన్ఫార్మ్ చేయండి, ఇక మీరు నాకు ఫోన్ చెయ్యొద్దు అని చెప్పి పెద్దాయన తన ప్రయాణిస్తున్న వెహికల్ ని మార్చేసి వేరే వెహికల్ లోకి మారిపోతాడు. ఇప్పటివరకు ఈ మూవీలో జరిగిన సీన్స్ అన్ని చాలా బాగుంటాయి, మనకి ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఎస్పీకి పెద్దాయనకి మధ్య జరిగిన సంభాషణలు చాలా సహజంగా ఉంటాయి. ఈ మూవీలో పృథ్వీ రోల్ బాగుంది. కన్నా తన తండ్రికి ఫోన్ చేసి ఆ ఎస్పీ మనల్ని రేప్ కేసులోకి లాగుతున్నాడు నాన్న, వాడిని వేసేయాలి అని పెద్దాయనతో అంటాడు. తప్పకుండా వేసేద్దారా, కానీ ఇందులో మన ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు, తెల్లారాలోగా వాడిని వేసేయాలి, నేను చూసుకుంటాను అంటూ ఫోన్ కట్ చేస్తాడు. ఈ మూవీ మొత్తం ఒకే ఒక రాత్రి జరిగే సంఘటనలతో ఉంటుంది. ఈ కథ సాగే విధానం గతంలో వచ్చిన ఖైదీ అనే కార్తీక్ నటించిన మూవీ టైప్ లో ఉంటుంది. పెద్దాయన ఆలోచనలో పడతాడు. ఆ ఎస్పీ బ్రతికి ఉన్నంత వరకు తన కొడుకు ప్రయాణానికి ప్రమాదం అని అనుకుంటాడు. ఇది ఓపిగ్గా కూర్చొని తీరిగ్గా ప్లాన్ చేసే సమయం కాదు, కిరాయి వాళ్ళతో అయ్యే పని కాదు. చురుగ్గా ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా వ్యూహం మార్చగా సమర్థుడు కావాలి. అతను నమ్మకస్తుడే ఉండాలి. అతనే కాళీ. ప్రస్తుతం కాళీ ఓ కిరాణా షాప్ రన్ చేస్తూ తన భార్య పిల్లలతో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. గతంలో పెద్దాయనకు నమ్మకమైన అనుచరుడిగా ఉంటూ గొడవలతో నిండిన జీవితం అతనిది. ఇప్పుడు అదంతా మర్చిపోయి ప్రశాంతంగా జీవితం గడుపుతున్నాడు. కాళీ ఇంటికి ఈ పెద్దాయన వచ్చి ప్రజెంట్ సిచ్యువేషన్ ని అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కాళీ సహాయాన్ని కోరుతాడు. ఈ గొడవలో నేను తలదూర్చను, నా పిల్ల పిల్లలతో హ్యాపీగా ఉన్నాను, మళ్ళీ నన్ను ఆ జీవితంలోకి లాగొద్దు అని కాళీ అంటాడు. కానీ పెద్దాయన కాళీ కాళ్ళు పట్టుకొని బ్రతిమాలేసరికి ఒప్పుకుంటాడు. ఎస్పీని వేసేయడానికి ప్లాన్ చేస్తాడు. ఇక్కడి నుంచి కథ సాగే విధానం, యాక్షన్ సీన్స్ బాగుంటాయి. ఈ మూవీలో కథ కంటే సన్నివేశాలే ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటాయి. కాళీ అమాయకంగా కనిపిస్తూనే తన కుటుంబం జోలికి ఎవరైనా వస్తున్నారంటే అతను చాలా శక్తివంతంగా మారిపోతాడు. అతని ఆలోచనలు చాలా వేగంగా అండ్ పర్ఫెక్ట్ గా ఉంటాయి. కాళీ ఆ ఎస్పీని వేసేయడానికి వేసిన ఫస్ట్ ప్లాన్ మిస్ అవుతుంది. అలా మిస్ అయినందుకు కాళీ మీద కన్నాకు కోపం వస్తుంది. ఇంకోసారి ప్లాన్ మిస్ అయితే నీ ఫ్యామిలీని లేపేస్తానని కన్నా కాళీకి వార్నింగ్ ఇస్తాడు. అదే కన్నా చేసిన పెద్ద తప్పు. తన ఫ్యామిలీ జోలికి ఎవరైనా వస్తారంటే కాళీ ఎంతకైనా తెగిస్తాడు. ఎస్పీని కలిసి కన్నా ఎక్కడున్నాడో చెప్పేస్తాడు. ఎస్పీ కన్నాని బంధిస్తాడు. అది తెలిసిన పెద్దాయన కన్నాని విడిపించడానికి కొందరు మనుషుల్ని కన్నా ఉన్న చోటికి పంపిస్తాడు. కన్నాని విడిపించడానికి వచ్చిన గ్యాంగ్ లో ఒకడు ఎస్పీని షూట్ చేసి కన్నాని అక్కడి నుంచి విడిపించేస్తాడు. తను ఉండే స్థావరం ఎస్పీకి ఎలా తెలిసింది అనే విషయంలో కన్నాకి కాళీపై డౌట్ వస్తుంది. వెంటనే తన మనుషులతో కాళీని రౌండ్ అప్ చేస్తాడు. కానీ కాళీ మెరుపు వేగంతో వారిపై దాడి చేసి కన్నాని చంపేసి కొన ఊపిరితో ఉన్న ఎస్పీని కారులో ఎక్కించుకొని తన ఇంటి దగ్గరే కొంచెం దూరంలో ఆపి క్యాజువల్ గా నడుచుకుంటూ ఇంటికి వచ్చేస్తాడు. అక్కడికి పెద్దాయన తన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తీసుకువచ్చి ఈ పూటకి తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నీ ఇంట్లోనే ఉంచు అని కాళీని అడుగుతాడు. కాళీ సరే అని ఒప్పుకొని పెద్దాయన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తన ఇంట్లో ఉంచుతాడు. పెద్దాయన తన కొడుకు గురించి కాళీని అడుగుతాడు. కాళీ సరైన సమాధానం చెప్పడు. తర్వాత అక్కడ పరిస్థితులకి పెద్దాయన ఫ్యామిలీ మెంబర్స్ కి కాళీపై అనుమానం వ్యక్తం చేస్తారు. పెద్దాయన తన మనుషులతో కాళీపై దాడి చేయిస్తాడు. అక్కడే ఉన్న కారులో కొన ఊపిరితో ఉన్న ఎస్పీని పెద్దాయన చూస్తాడు. ఎస్పీ పెద్దాయనతో నీ కొడుకును కాళీ చంపేశాడని చెప్తాడు. తన కొడుకు చనిపోయాడని తెలియగానే పెద్దాయన కోపం పుట్టలు తెంచుకుంటుంది. తన గన్తో ఎదురుగా ఉన్న ఎస్పీని కాల్చి చంపేస్తాడు. కాళీని చంపేయమని తన మనుషులతో చెప్తాడు. కానీ కాళీ వాళ్ళందరితోని పోరాడతాడు. చివరకు తన ముందుగానే అమర్చి ఉంచిన మందు పాత్ర దగ్గరికి పెద్దాయనతో పాటు అతని అనుచరులు అందరూ వెళ్లేలా చేసి దాన్ని పేల్చేస్తాడు. ఆ మందు పాత్ర పేలుడికి అక్కడికి వెళ్లిన పెద్దాయన అతని అనుచరులు అందరూ చనిపోతారు. పెద్దాయన ఫ్యామిలీ మెంబర్స్ కి కాళీ సారీ చెప్తాడు. ఇదంతా నా ఫ్యామిలీ కోసం చేశాను, వాళ్ళని కాపాడుకోవడం కోసమే అని అంటాడు. ఆ ఊరు వదిలి
వేరే చోటికి ఫ్యామిలీతో సహా బయటికి బయలుదేరుతాడు కాళీ. కాళీ ప్రయాణిస్తున్న బస్సు సగం దూరం వెళ్ళాక సడన్ గా ఆగుతుంది. ఓ భార్య భర్త వాళ్ళ 8 ఏళ్ల పాపతో ఆ బస్సు ఎక్కుతారు. పాప చేతిలో ఉన్న గాలిపటాన్ని చూసి ఇది ఎవరిచ్చారని భర్త అడుగుతాడు. నేను కళ్ళు తిరిగి రోడ్డు మీద పడిపోతే ఒక అతను సోడా ఇచ్చి ఆటో ఎక్కించి హాస్పిటల్ కి పంపాడు. అతనే మన పాపకి ఇది కొనిచ్చాడు అని అతని భార్య చెప్తుంది. నిన్నెవరు ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్లి గొడవ పెట్టమన్నారు అంటాడు. అప్పుడు ఆమె నిన్నెవరు కాసేపు కూడా ఓపిక పట్టకుండా ఎస్పీ ఆఫీస్ కి వెళ్ళమన్నారు అంటుంది. పోనీలే పెద్దగా ఏం జరగలేదు అంటూ ఆ భార్యాభర్తలిద్దరూ బస్సులో మాట్లాడుకుంటారు.